అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ డివోర్సెస్ చాలా పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే పెళ్ళైన కొన్ని రోజులకి ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోవడం కాకుండా కొంతకాలం గడిచిన తర్వాత, ముఖ్యంగా ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత దాదాపు 30 ఏళ్ళు దగ్గర పడుతున్న టైంలో కూడా ఏఆర్ రెహమాన్ అతని శ్రీమతి డివోర్స్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే అభిషేక్ ఐశ్వర్యాల వివాహం గురించి స్పెక్యులేషన్స్ వస్తున్నప్పుడే నిన్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఐశ్వర్య రాయ్ రావడం అందరూ గమనించారు. ఏమీ జరగలేదని ఒకవైపు అనుకుంటూనే మరోవైపు ఆవిడ వేరు కారులో రావడం అందరికీ నోటిసబుల్గా చూసినట్టు అయిందనమాట. సో మొత్తానికి ఈ డివోర్సెస్ ఈ స్టేజ్లో ఎందుకు అవుతున్నాయి సెలబ్రిటీస్ విషయంలో, అసలు మనస్పర్ధలు ఇలా పెరిగిపోవడానికి మానవ బంధాల మధ్య ఎందువల్ల ఈ మధ్య కాలంలో మనకి ఈ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి మాట్లాడబోతున్నాం. మనతో పాటు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్లో చాలామందిని కౌన్సిల్ చేస్తూ వాళ్ళకి పరిష్కారాలు చూపిస్తూ వచ్చిన సైకాలజిస్ట్ దేవిరెడ్డి కళ్యాణి గారు ఉన్నారు. నమస్కారం కళ్యాణి గారు. నమస్తే. సో మీరు చూసుంటారు వార్తల్లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వాళ్ళు విడిపోయినట్టు అనుకోవాలా? వాళ్ళు కలిసి ఎక్కడా కనిపించట్లేదు. పబ్లిక్ ఫంక్షన్స్లో అంబానీ గారి కొడుకు పెళ్లిలో కూడా విడివిడిగా వచ్చినట్టు నమోదైంది. అండ్ ఎవరి పంధా వారిదే అన్నట్టు ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తోంది అలాంటి పరిస్థితులు చూసినప్పుడు బాడీ లాంగ్వేజ్ని బట్టి? వాళ్ళు విడిపోయారా కలిసి ఉన్నారా అనే కంటే ఈ రోజుల్లో చాలా కేసులు చూస్తున్నాం. ఆ వయసులో విడిపోవడం అనేది పర్టికులర్గా సెలబ్రిటీస్లోనే ఎక్కువ ఎందుకు చూస్తున్నాం అంటే వాళ్ళు టూ ఇండిపెండెంట్గా ఉండగలరు. ఏ రిలేషన్ అయినా ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లో ఉన్నంత హ్యాపీనెస్ కానీ దగ్గరగా ఉండాలన్న ఆ ఇష్టం కానీ రాను రాను డిక్లైన్ అవుతుంది. ఎప్పుడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైన కొత్తలో ఎంతో చిలకా గోరింకల్లాగా ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవడం, ఎక్కువ మాట్లాడుకోవడం, ఒకరి కోసం ఒకళ్ళు టైంని తీరిక చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొంత తగ్గుతుంది, ఇంకొంచెం కాలం గడిచే కొద్దీ తగ్గుతుంది. అంటే ప్రేమ తగ్గిపోతుందని కాదు, ఇక్కడ ఆ టైం స్పెండ్ చేసేది ప్లస్ ఆ ఫస్ట్లో వచ్చే ఆనందం, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు గడుపుతున్నప్పుడు వచ్చే ఆనందం అది ఇయర్ తగ్గుతుంది. ఎప్పటికీ ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో లాగా ఎప్పటికీ తిరిగి రాదు మళ్ళీ, అది అందరికీ తెలిసిన విషయమే. అవును. అయితే రాను రాను ఇలా తగ్గుతున్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వాళ్ళకి ఇంకొక వ్యక్తి ఎంటర్ అవ్వడము, ఈ లైఫ్ ఇందులో ఏ విధమైన కొత్తదనం కనిపించకపోవడం, వేరే వాళ్ళ వల్ల కొద్దిగా హైప్గా అవ్వటం, లేకపోతే బాగుంది అనిపించడం వల్ల కొంచెం డీవియేషన్స్ వస్తాయి. అవును. నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే కొంచెం ఇంకా సొసైటీ నార్మ్స్ కోసము, లేకపోతే వాళ్ళ ఇండిపెండెన్స్ లేకపోవడము ఆడవాళ్ళకి. సో కొన్ని పరిస్థితులు ఉంటాయి వాళ్ళని బాండ్ చేసి ఉంచడానికి. సెలబ్రిటీస్కి వాళ్ళు స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉండగలిగిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా విడిపోవడం కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది మిగతా కుటుంబాల కంటే. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ సెలబ్రిటీస్ ఎప్పుడూ అందరి నోళ్లలో నానుతారు. మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళందరూ పరువు బాధ కొంత ఉంది కాబట్టి కష్టం ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఎవరు దొరుకుతారని చెప్పి. అండ్ సెలబ్రిటీస్కి ఉండే మరో వెసులుబాటు ఏంటంటే వాళ్ళకి వివాహం బయట వాళ్ళకి ఏమైనా బంధాలు ఏర్పడినా కూడా ఎవరు పెద్దగా మాట్లాడుకుంటారు తప్ప ముక్కున వేలేసుకుని ఇలా జరిగిందట అని అనరు. అవును, ఇదంతా మామూలే కదా, ఇదంతా మామూలే, ఆ ప్రపంచంలోనే అన్వయించుకుంటారు. అయినా కూడా ఇఫ్ దే ఆర్ చూసింగ్ టు వాక్ అవే, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ కూడా నాగ చైతన్య సమంత విడిపోయినప్పుడు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయని గౌరవిస్తూనే అందరూ చాలా అప్సెట్ అయిపోయారు. ఏమంత ప్రాబ్లం, ఇష్టపడి కలిసి వచ్చిన వాళ్ళు రెండో పెళ్లి నెగటివ్ కామెంట్స్ పెట్టడం. ఇప్పుడు అనవసరంగా పాపం శోభిత గారి పేరు అంటే ఆవిడ ఈ పిక్చర్లో ఉండడం చాలా అన్యాయంగా ట్రోల్ చేయడం అనేది కూడా కూడా మనం అంటే జనాలు యాక్సెప్ట్ చేయలేకపోవడం, వాళ్ళ సెపరేషన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల ఈవిడ మీద నెగిటివ్ ట్రోల్స్. ఆ టైంలో సమంతకి ఏదో ఇష్యూస్ ఉన్నాయి బయట అని అనుకున్నారు కొంతమంది. నాగ చైతన్య తన్ని సరిగ్గా చూసుకోలేదు, ఆమె సక్సెస్ని భరించలేకపోయారు అని మరోవైపు అనుకున్నారు. ఇలా రకరకాల ఊహాగానాలు. అయినా విడిపోవడం అఫీషియల్గా అన్నది ఒక పెద్ద ఇది. మీరు ఎలా చూస్తున్నారు ఐశ్వర్య అభిషేక్ల విషయంలో కూడా? ముఖ్యంగా ఏదైనా ఎవరి వ్యక్తిగత విషయాలకి వాళ్ళు చిన్నపిల్లలేం కాదు, దే ఆర్ అబౌట్ 50 years. సో దే నో వాళ్ళకి ఏం కావాలి ఏం అక్కర్లేదు అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు కదా. వాళ్ళకి కలిసి ఉంటే ఉన్న ఇబ్బంది ఏదో వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి సపరేట్గా ఉంటే ఆ ఇబ్బంది, ఆ బ్లాక్ ఉండదని వాళ్ళు భావించి విడిపోతుండొచ్చు. కొన్నిసార్లు ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడం వల్ల కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రైట్. సో ఆ ప్రయత్నం చేయక్కర్లేదు అనే పరిస్థితులు వాళ్ళకు ఉంటున్నాయి. అంటే పర్లేదు, నువ్వు విడిపోయినా నేను విడిపోయినా మళ్ళీ ఏముంది, హాయ్ బాయ్ అనుకుంటాం, కలుసుకుంటాం పిల్లల కోసమైనా. ఇప్పుడు మళ్ళీ హృతిక్ రోషన్ కూడా అలాగే చూసాం, ఎప్పుడో విడిపోయారు వాళ్ళు, మళ్ళీ సుజాన్ వీళ్ళంతా మాట్లాడుకోవడం ఇలాంటివి చూస్తున్నాం. విడిపోయినా కూడా పిల్లల కోసం చాలా
నార్మల్గా ఈజీగా తీసుకోగలుగుతున్నారు వాళ్ళు. అవును. అంటే మనం అనుకుంటున్నంత కష్టం వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లేదు రిలేషన్ బ్రేక్ చేసుకోవడానికి. మనం అనుకుంటున్నాం అయ్యో విడిపోయారు ఇప్పుడు మీరు సమంత నాగ చైతన్య అని వాళ్ళిద్దరు అంత బాధపడ్డారో లేదో తెలియదు కానీ జనాలు మాత్రం అయ్యో వాళ్ళు చక్కటి జంట అలా విడిపోయారని ఎక్కువ బాధపడటం చూసాం. నాకెవరో ఒక పెద్ద మనిషి ఇలాగే చెప్పారు. ఏంటంటే భార్యాభర్తలు కొంచెం దెబ్బలాడుకుని మాట మాట అనుకుని అభిప్రాయ భేదాలు వచ్చినా అట్మోస్ట్ ఏంటి ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయేలాగా ఉండి వాళ్ళు కనీసం సొసైటీ కోసమో కుటుంబ గౌరవం కోసమో పిల్లల కోసమో కలిసి ఉండే పరిస్థితులు చాలా చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడైతే చిన్న కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి ఆ స్పేస్ దొరకదు కాబట్టి అక్కడ ఇంకా తప్పనిసరిగా విడిపోవాల్సి వస్తుంది అన్నారు. నిజంగానే అలా చూస్తే కూడా ఇప్పుడు అభిషేక్ అండ్ ఐశ్వర్యాల విషయంలో ఏమంత జరిగిపోయి ఉంటే వాళ్ళకి అలా మనస్పర్ధలు వచ్చి ఉంటాయి అంటారు? అత్తగారి పెత్తనం అంటారా, లేకపోతే ఐశ్వర్యారాయ్ మరి కొంతమంది ఏంటంటే ఈవిడికి వయసు పైబడుతున్న కొద్దీ కొంచెం ఏజ్ కనిపిస్తుంది కాబట్టి ఇంకొక అమ్మాయిని అతను ఇష్టపడ్డాడు అని, అది ఎక్కడ అన్యాయం అని కూడా కొంతమంది ఇవన్నీ ఊహాగానాలే. బట్ మీకేమనిపిస్తుంది ఫ్యామిలీ ఒక కపుల్కి ఉండవలసిన కోర్ ఏమిటి? అసలు ఓనింగ్నెస్ అనేది ఉండాలి. నా భర్త నా భార్య అనుకుంటే మిగతా వాళ్ళంతా థర్డే అవుతారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా. కమింగ్ టు ద ఎఫైర్స్ ఇంకొక పర్సన్ పోనీ వీళ్ళ లైఫ్లోకి వచ్చి వీళ్ళు కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యారనుకున్నా కూడా, అంటే ఏజ్ పెరిగితే అందం తగ్గింది కాబట్టి ఇవన్నీ కాదు. రోజు ఏమవుతుందంటే కలిసి ఉన్నప్పుడు నువ్వు బాగున్నావు, నువ్వు మంచివాడివి, నువ్వు ఇది అని ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకోవడం అనేది కుదరదు. ఒకవేళ అలా చేసుకుంటున్నా కూడా అదేదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కానీ ప్రతి మనిషి మైండ్ కూడా ఆ మెచ్చుకోలుతనం కోసం చూస్తాం మనం. ఎందుకంటే మనకు డోపమైన్ హిట్టింగ్ అవుతుంది అక్కడ. ఎవరైనా మనల్ని మామూలుగా వేరే ఆడవాళ్ళు అబ్బా మీ చీర చాలా బాగుంది అంటే లోపల ఎక్కడో కొంచెం ఆనందంగానే ఉంటుంది. అంటే అలాంటి పొగడ్తలు అవతల వ్యక్తి నుంచి ప్రతి మనిషి చిన్న చిన్నవి అది ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రతిరోజు నువ్వు భలే చీర కట్టుకున్నావు, నువ్వు చాలా మంచివాడివి అని ఆమో, లేకపోతే నువ్వు మంచి చీర కట్టుకున్నావు నేను ప్రతిరోజు అనుకోవడం కుదరదు కదా. అవును. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళకి మనసుకి ఆనందంగా అనిపించి వాళ్ళకి కొద్దిగా దగ్గరైనట్టుగా టెంపరీనే, ప్రతిదీ సీరియస్ రిలేషన్ అనుకోక్కర్లేదు. ఒక మాట మాట్లాడుకుంటేనో ఆ అప్రిసియేషన్ చేసుకుంటేనో అక్కడ ఒక ఆనందం ఒక ఫీలింగ్ వస్తుంది. అక్కడికి రెస్పాన్స్ ఏదో ఉండొచ్చు. ఈలోగా యువతల అమ్మో ఎంత అవతల మనిషికి ఎంత దగ్గరైపోతున్నారో అని అపార్థాలు పెంచుకోవడం, అవును, ఈ లోతులు ఇదంతా వ్యక్తిగతంగా మనిషిలో ఉండే ఇన్సెక్యూరిటీ వల్ల వస్తుందంటారా? ఇన్సెక్యూరిటీనే. అంటే వాళ్ళ బాండింగ్ సరిగా ఉంటే ఈయన ఏముందిలే అలాగా కింద మీద పడినా మీ ఇద్దరం ఒకటే అనే ఒక బాండింగ్ ఉంటే కనుక బయట నుంచి మనకి అటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చినా కూడా అది ఎక్కడా కూడా ఎఫెక్ట్ చేయదంటున్నారు. చేయదు, విడిపోయేదాకా వెళ్ళదు. ఈవిడ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్. అతను మోస్ట్ అంటే సెలబ్రేటెడ్ యాక్టర్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ద వరల్డ్ అమితాబ్ బచ్చన్ గారి తనయుడు. తను కూడా కొంత సక్సెస్ చూసిన ఒక నటుడు. వాళ్ళకి ఎలాంటి మనస్పర్ధలు వచ్చి ఉండే అవకాశాలు కనిపిస్తాయి? ఎందుకంటే వాళ్ళిద్దరి నేపథ్యం చూస్తే అభిషేక్ బచ్చన్ గురించి కూడా మనం కొన్ని లవ్ స్టోరీస్ బ్రేకప్స్ విన్నాం పెళ్లికి ముందు. అలాగే ఐశ్వర్యారాయ్ గురించి కూడా విన్నాం. అంటే వాళ్ళు ఆ బ్రేకప్స్ ఇది అంటే వేరే వ్యక్తితో ప్రేమలో పడడం ఇవన్నీ జరగడం, విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటిగా ఉండడం ఇవన్నీ జరిగినాయి కదా. ఇదేమి వీళ్ళిద్దరే ఫస్ట్ రిలేషన్ కాదు. అవును. సో వాళ్ళకి విడిపోవడం అనేది అంత పెద్ద విషయం కాదు, మనం బాధపడిపోయేంత పెద్ద విషయం కాదు. అవును. సో అక్కడ ఎంత అందంగా ఉన్నా ఎంత గొప్ప వ్యక్తి అయినా కావాల్సింది మనసుని మనసై బ్రతుకున బ్రతుకే అంటారు చూడండి. అంత హాయిగా మాట్లాడుకోగలిగి ఇష్టంగా ఉండి నువ్వు నా దగ్గరగా ఉంటేనే నేను సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను అనిపించే బాండింగ్ కనుక బిల్డ్ అయితే రిలేషన్ ఎందుకు బ్రేక్ అవుతుంది? కానీ అలా బాండింగ్ బిల్డ్ అయ్యి బ్రేక్ అయిన పరిస్థితులు ఆమిర్ ఖాన్ చాలా ఇష్టపడి ఫస్ట్ రీనా ఖాన్ని చేసుకున్నారు. రీనా ఖాన్ ఇన్ఫ్యాక్ట్ ఆయన రెండో పెళ్లికి ఆవిడే దగ్గరుండి చేయించింది కూడా. ఎక్కడా కూడా మనం వినం ఇలాంటి కథలు. అలా ఇష్టపడి చేసుకుని వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా రెండో పెళ్లి కూడా అతను విడిపోయి పెళ్ళంటేనే అసలు సెట్ కాదనే ఒక పరిస్థితికి వస్తున్నారు. ఏమనిపిస్తుంది కళ్యాణి గారు? ఇండివిజువలిజం పెరిగిపోతుందా, లేక నా సినిమా కథలు నీకు నచ్చట్లేదు, నీ డైరెక్షన్ నాకు నచ్చట్లేదు అనే లెవెల్లో ప్రొఫెషనల్ ఈగోస్ వస్తాయా? ఇలా ఒకే ప్రొఫెషన్ మనం కుటుంబ వ్యవస్థ అంటే కొన్ని మైండ్లో పెట్టుకున్నాం, ఇలా భార్యాభర్త ఇలా ఉండాలి, మన రూల్స్, సొసైటీ నామ్స్. సొసైటీ గురించి మనం పట్టించుకుంటున్నప్పుడు పల్లెటూరులో చూడండి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చిన్న చిన్న యోచన బయటికి తెలియనీయకుండా సర్దుకుపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ సొసైటీ ఇప్పుడు ఈ సెలబ్రిటీ ఫీల్డ్లో వాళ్ళకి అందరికీ నామ్స్ ఇవన్నీ పెద్ద పట్టింపు కాదు కదా. ఎవరేమనుకుంటారో లేనప్పుడు వ్యక్తిగతంగా చూస్తున్నప్పుడు ఇప్పుడు మనం అందరూ చూస్తారనుకున్నప్పుడు బాగా కనిపించాలనుకుంటాం. ఎవరూ లేరు మనల్ని పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు ఇంట్లో వేరే విధంగా ఉంటాం.
సో ఇది కూడా అంతే. ఎవరి కోసం వేరే వాళ్ళు చూస్తున్నారు అన్నప్పుడు ఈ బంధాన్ని గట్టిగా ఇలా ఉంచకపోతే బాగోదు అని ఇందాక మీరు అన్నారు సొసైటీ కోసం ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి ఆంక్షలు లేవు. మనసుకి ఏది చెప్తే అది. అవును. అలాగే ఇక్కడ నేను ఆ బాండింగ్ కూడా వాళ్ళు ఏర్పరచుకోలేదు. అవును. బాండింగ్ ఉంటే లైఫ్ లాంగ్ ఉండాలి. నాకు ఈమెతో ఉంటేనే బాగుంటుంది, ఇతనితో ఉంటే బాగుంటుంది, నేను లైఫ్ లాంగ్ ఇలా హాయిగా ఉంటాను అనే ఆ ఓన్నెస్ ఉంటే ముందుకు జరుగుతాయి. అది ఉండాలి అంటే సొసైటీ కూడా పాత్రే. అవును. మీకు ఆ సెలబ్రిటీ వరల్డ్‌లో దాని గురించి అంత ఈజీగా తీసుకుంటున్నప్పుడు పర్లేదు. ఇప్పుడు నేను ఎంతో పిచ్చిగా ఇంట్లో తిరుగుతుంటాను. ఎవరు పట్టించుకోరు. పర్వాలేదు, నాకు పర్వాలేదు. ఎవరైనా చూస్తారు, నేను నీట్‌గా కనిపించాలి అని నేను అనుకుంటాను. అవును. సో అది కూడా కొంత కారణం. సో అయితే మరి ఈ విషయంలో ఈ క్యూస్ని ఎలా తీసుకుంటున్నారు కళ్యాణి గారు మీరు? వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్లో విడివిడిగా ఉండడం, అట్ ద సేమ్ టైం వచ్చినప్పుడు కూడా ఒక కార్లో ఇద్దరు రాలేదని, భార్యాభర్తలు అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, ఇద్దరు ఒక కార్లో అంటే మంచి ఒక ఐడియల్ కపుల్, లవ్ బర్డ్స్లా దిగుతారని చెప్పి. అందులో ఒక సెలబ్రిటీ కపుల్ అంటే వాళ్ళిద్దరూ నడిస్తేనే ఒక ప్రపంచానికి ఒక ఆనందకరమైన దృశ్యం. అది చెదిరేసరికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కానీ వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళకి అలాగే బాగుంది. విడివిడిగా కారులో బాగుండడాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు. అది మనం గౌరవించాలంటే అంతే. ఎలాగో రెహమాన్ గారు ఆయన స్వయంగా ఆయన ట్విట్టర్లో పెట్టారు ఏమని, ఇలాగ మేము అనుకోని పరిస్థితుల్లో 30 ఏళ్ళు టచ్ అవుతుందన్న పరిస్థితుల్లో మేము విడివిడిగా ఉంటున్నాం, విడిపోదాం అనుకుంటున్నాం అని ట్విట్టర్లో పెట్టి, వాళ్ళ వందనా షా అని వాళ్ళ లాయర్ కూడా పబ్లిక్గా అందరితో ఇది డిక్లేర్ చేసి వాళ్ళ ప్రైవసీని గౌరవించమని చెప్పి దయచేసి ఊహాగానాలు వద్దని చెప్పేశారు. ఊహాగానాలు వద్దని చెప్పినా కూడా ఎవరు ఆగుతారు? ఎవరు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది కరెక్టే మీరు అనేది. అక్కడ భార్య ఆడియో ఒకటి వచ్చింది, రెహమాన్ చాలా మంచి వ్యక్తి, మీ ఇద్దరం చాలా అంటే అతని కొంత గ్యాప్ తీసుకుంటున్నాం అన్నట్టు ఆవిడేదో సంజాయిషి ఇస్తున్నట్టు. ఏమనిపిస్తుంది కళ్యాణి గారు, అసలు ఏం జరుగుతోంది? అంటే వాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ మనలాగానే ఎక్కడో మర్చిపోతాం, వాళ్ళకు కూడా సేమ్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి కదా. అవును. అది మనం మామూలు జనానికి అలా చేయడం సాధ్యం కాదు. వాళ్ళకి అంటే ఇక్కడ ఫినాన్షియల్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ నార్మల్ ఫ్యామిలీస్లో. ఇప్పుడు మామూలుగా భర్త మీద డిపెండ్ అయిన భార్య గబుక్కున సపరేట్ అవ్వాలంటే కొంత ఆలోచిస్తారు. వాళ్ళకి సెలబ్రిటీస్కి కావాల్సినంత డబ్బు ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవన విధానం వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది సపరేట్ అవటం అనేది. అంత ఈజీగా సపరేషన్ అయినా వాళ్ళు బాగానే ఉంటున్నారు అంటే వాళ్ళకి అక్కడ అందులో ఫ్లేవర్ పోతేనే కదా బయట విడిగా బాగుండగలుగుతున్నారు. అవును. ఆ ఫ్లేవర్ లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. వాళ్ళు అలాగే హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని అలా ఉండడాన్ని యాక్సెప్ట్ చేయడం బాగుంటుంది కదా. కరెక్టే మీరు అనేది. అయితే మానవ సంబంధాలలో ఈ మధ్య అంత తొందరగా బోర్ కొట్టడం, అసలు సెలబ్రిటీ డివోర్సెస్ గురించి ఎవరో ఆర్టికల్ రాశారు మొన్న. మెయిన్ కాజెస్ ఒకటి ప్రధానంగా బోర్ కొట్టడం, రెండోది యాక్సెస్ ఉండడం చుట్టూ, ఇది కాకపోతే ఇంకొక ఆప్షన్ నాకు ఉంది అనే ఒక ఫీలింగ్లోకి రావడం, మూడోది వాళ్ళు ఉండే సొసైటీలో ఏది తప్పు రైట్ మధ్య లైన్స్ అంటే లేవని చెప్పడం చాలా తప్పు, అవమానం అవుతుంది. కానీ చాలా బ్లర్ అయి ఉండడం, కొన్ని యాక్సెప్టెడ్ పార్టీ కల్చర్ కావచ్చు, కొన్ని రిలేషన్షిప్స్ని కొంచెం బ్రాడ్గా చూసే దృక్పథం ఉండొచ్చు. ఇప్పుడు సక్సెస్ఫుల్ కపుల్ కూడా ఉన్నారు. ఇప్పుడు మనం జ్యోతికాని, సూర్యాని అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ జ్యోతిక చాలా అందంగా చెప్పారు. ఏమని, వాట్ ఈస్ మీరు చెప్పండి, ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ చాలా వెంటనే నాకు అది చక్కగా స్ఫురించింది. అంటే ఆమె చక్కగా పిల్లలతోటి అలా ఇమిడిపోయి ఇంకా చాలా మందిని చూసాం కదా, అజిత్, శాలిని ఇలాంటి వాళ్ళు చాలా మంది సక్సెస్ఫుల్ కపుల్ ఉన్నారు. కాకపోతే ఎవరైతే విడిపోయారో వాళ్ళ గురించి ఎక్కువ, అంటే వాళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి సెలబ్రిటీస్ మాట్లాడుకోవడానికి అవుతుంది. బయట కూడా ఇలాంటి డివోర్స్ కేసులు ఉన్నా మనం అందరి గురించి చర్చించుకోవడానికి మనకు తెలియదు కదా. అవును. కాకపోతే వీళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది ముందుకు వెళ్ళటానికి. అవును. సో అది మెయిన్ రీజన్ అంటారు. సో ఇక్కడ వీళ్ళు జ్యోతికదే అనుకుందాం, వాళ్ళకి ఆ బాండింగ్ బాగా ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఉంది కాబట్టి ఒక ఇంటర్వ్యూలో ఏమిటి మీ ఇద్దరి సీక్రెట్ అంటే లాట్ ఆఫ్ అప్రిసియేషన్ అని చెప్పింది. ఓకే, ఇందాక మనం అనుకున్నాము అదే. అంటే తనంది ఇన్ఫాక్ట్ సూర్య తన్ని చాలా అప్రిషియేట్ చేస్తారు, తను సూర్యని, ఇద్దరు కెరియర్స్ కంటిన్యూ చేస్తున్నారు చక్కగా. వాళ్ళు ఒకళ్ళకు కావాల్సింది ఒకటి స్ట్రాటజిక్గా ఇచ్చుకుంటున్నారు, ఒక భావోద్వేగం అనే అప్రిసియేషన్ కూడా మనకి ఇష్టమైన వ్యక్తుల నుంచి వచ్చినప్పుడు మనకు బాగుంటుంది. అవును. ఎవరో దారిని పోయే వాళ్ళు ఎవరో మనకి ఇచ్చేదానికంటే కూడా మనకి ఇష్టమైన వ్యక్తులు మనల్ని మెచ్చుకుంటున్నారు అంటే మనకి ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ బాగుంది కాబట్టి వాళ్ళ రిలేషన్ అలా ముందుకెళ్తుంది. కరెక్ట్. ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటే చేసావులే నీకేం ఇది మామూలేలే అన్నట్టు ఉన్నా కూడా ఆ గ్యాప్ అనేది పెరుగుతుంది. కరెక్ట్. సో అయితే మొత్తానికి సగటున అసలు భార్యాభర్తల మధ్య బోర్ అందరికీ కొడుతుంది, కానీ దాని మూలం ఏమిటి అని తెలుసుకుని
ఒక బంధానికి కట్టుబడి ఉండే ఆ వ్యవస్థ ఏదైతే మనం చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం భారతీయతలో, దాన్ని ఇంకా బలపరచాలంటారా? మానవ సంబంధాలు మారిపోతున్నాయి కాబట్టి ప్రవాహంలో అన్నీ మారతాయంటారా? మారటం అనేది కుటుంబ వ్యవస్థ అనేది తరతరాలుగా మనకు తెలిసినప్పటి నుంచి రామాయణ మహాభారత కాలాలు ఎక్కడి నుంచి అనేది కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడూ నెగ్గుకుంటూనే వస్తుంది. ఎప్పుడు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి కానీ ఇంకేదైనా కానీ అయినా కూడా కుటుంబ వ్యవస్థ అప్పటి నుంచి కూడా బలంగా ఉంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అంటే అందులో ఫ్లేవర్ అందరికీ తెలిసే. నా అనే ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ బంధం నుంచే వస్తుంది. సో ఈ కుటుంబ వ్యవస్థ కొనసాగడమే కరెక్ట్ కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా మన కుటుంబ వ్యవస్థను ఎంతో మెచ్చుకుంటాయి. అవును. వాళ్ళు ఈజీగా డివోర్స్ అనేది వాళ్ళకి ఈజీ, వాళ్ళు బ్రేకప్ అనేది ఈజీ అంటే పెయిన్ ఉండదని కాదు, మనకన్నా మనం కొంచెం ఎక్కువ సెంటిమెంటల్గా ఎక్కువ పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంటాం. కానీ ఇప్పుడు ఈ బయట ఇంత ఈజీగా వీళ్ళు విడిపోతుంటే చూసి దాన్ని అనుకుంటాం మనం కూడా, ఏముంది ఇందులో చాలా కామన్ అని. కానీ కుటుంబ వ్యవస్థ మాత్రం ఎప్పుడు బలమైనదే అని మనం అది దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే చిందరవందర ఒక డిసిప్లిన్ ఎక్కడి నుండి ఉంటుంది? ఒక విషయం ఒక ప్యాటర్న్లో నడవాలి అంటే ఒక నామ్ ఉండాలి కదా. కరెక్ట్. సో అది. సో ఇక్కడ కళ్యాణి గారు మామూలుగా కపుల్స్ కౌన్సిలింగ్కి మీ దగ్గరకు వస్తారేమో, అప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఏ అంశం ప్రాథమికం అని చెప్తారు పెళ్లి బంధాన్ని నిలబడడానికి? ఇప్పుడు అంటే ఒకళ్ళకొకళ్ళు స్వేచ్ఛ ఇచ్చుకోవడమా? స్వేచ్ఛ ఇచ్చుకోవడం కాదు, స్వేచ్ఛ ఇక్కడే మనం తప్పు ఆలోచిస్తాం. స్వేచ్ఛ ఇచ్చుకోవడం కాదు, యాక్సెప్ట్ చేయటం. స్వేచ్ఛ అంటే అతను ఇప్పుడు ఎవ్వరికీ లోపాలు లేకుండా, ఇద్దరు భిన్నమైన ఫ్యామిలీస్ నుంచి వస్తారు, ఇద్దరు వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉంటాయి. అతను పెరిగిన నేపథ్యం వేరు, అమ్మాయి పెరిగిన నేపథ్యం వేరు ఉంటుంది. ఉన్నప్పుడు అవతల వ్యక్తిలో కొన్ని నెగటివ్స్ లేకుండా ఎలా ఉంటాయి? ప్రతి వ్యక్తిలోనూ అన్నీ కరెక్టే ఉండవు కదా. యాక్సెప్ట్ చేయడం రావాలి. యాక్సెప్ట్ చేసి ముందుకు పోతూ ఉంటాయి. కొంతమందికి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి ఇంకా ఏవో సైకలాజికల్ చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు. ఒకళ్ళు యాక్సెప్టెన్స్లో ఉంటే బంధం బాగుంటుంది. అవును. యాక్సెప్టెన్స్ అంటే స్వేచ్ఛ ఎంతవరకు? ఎలాంటి స్వేచ్ఛ? మనం ఎలాంటి స్వేచ్ఛ అంటే నేనేమైనా చేసుకుంటా, నువ్వేమైనా, నీ రూమ్ నీకు, నా రూమ్ నాకు, నా విషయాలు నువ్వు అడగొద్దు, నీ విషయాలు నేను అడగొద్దు, ఇలాంటిది కాదు కదా స్వేచ్ఛ అంటే. అది బంధం కూడా కాదు నిజానికి, అలా ఉండదు. అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు బాగా నాకు బాగా. కానీ మనుషులు మారుతారు కదా కళ్యాణి గారు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఇద్దరు చాలా బాగా సుముఖంగా వాళ్ళు మీతో వచ్చి ఒక కౌన్సిలర్గా చెప్పుకున్నా, వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నా అన్నీ మంచిగా చెప్పుకుంటారు. పెళ్ళయ్యాకనే ఆ పరిస్థితుల ప్రభావం వల్ల ఏ కోణాలు బయటపడతాయని తెలుస్తుంది. ఏ విషయం వీళ్ళకి ఇంపార్టెంట్ అని వాళ్ళకే గ్రహించుకోలేక వాళ్ళు బయట పెట్టారో తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఎలా వర్కౌట్ చేసుకోవాలి? అసలు ముందు అంటే అవగాహన కల్పించుకోవడం ఫస్ట్. అసలు ఎందుకు భార్యాభర్త అంటే అర్థం తెలిసినప్పుడు విడిపోకుండా ఉండడం అని. ఇప్పుడు మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటే, ఎవరితో అయినా ఈజీగా యాక్సెసిబుల్గా కాంటాక్ట్స్ పెట్టుకున్నప్పుడు భార్యాభర్త మధ్య కూడా అది కామన్గా నార్మల్ థింగ్గానే అనిపిస్తుంటుంది. అది ఇఫ్ యు ఆర్ విత్ ఓన్లీ యువర్ హస్బెండ్, యువర్ వైఫ్ అని అనుకున్నప్పుడు బంధం నా సొంతం, నా భర్త, నా భార్య అనే ఓనింగ్నెస్ వచ్చినప్పుడు బంధం గట్టిగా ఉంటుంది. అవును. సో టూ మెనీ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి సపరేట్ అయినప్పుడు అది పెద్ద బాధ అనిపించదు. అది ఇదివరకటి కాలానికి ఇప్పటికి ఈ యాక్సెసిబిలిటీ పెరగడమే. ఎక్కువ మంది ఈ సోషల్ మీడియాలోనూ బయట ఈజీగా యాక్సెసిబిలిటీగా ఉంటుంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి. అంతకుముందు అయితే ఫ్యామిలీలో కొన్ని లిమిట్స్ ఉండేవి కదా. సో ఆ భార్యాభర్త మధ్య ప్రేమ పెరగడానికి ఈ ఇంటిమేట్గా ఉండడం కూడా ఒక ముఖ్యమైన కారణం. నా భర్త నాకే సొంతం లాంటి సినిమాలు చూస్తూ వచ్చాం మనం. అంటే వాళ్ళకి వేరే యాక్సెసిబిలిటీ లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్స్ ఎందుకు వేరే దానిలోకి ఎలా వెళ్ళగలుగుతున్నారు? అవుతున్నాయి, అలాగా అవుతున్నాయని మనం చూస్తున్నాం. నా దగ్గరకు వచ్చే కేసెస్ కూడా అదే కదా. ఏం కోల్పోయి వెళ్తారు వాళ్ళు భర్త నుంచి? భర్త బిజీగా ఉంటారు, వీళ్ళకి ఖాళీ ఉంటుంది, ఇంటి పనుల తర్వాత ఏదో టైం ఖాళీ ఉంటుంది, వీళ్ళు ఆక్యుపైడ్గా ఉంటే ప్రాబ్లం లేదు. ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళని సోషల్ మీడియా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఇన్స్టా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎవరైనా కొంచెం భలే బాగా ఉన్నారు మీరు ఇలా అప్రోచ్ అయితే వాళ్ళకి అది బాగా అనిపిస్తుంది. అంటే పెళ్ళైన కొత్తలో కనుక భార్యాభర్తలు ఎలా ఉన్నారో ఆనందం ఎలా వస్తుందో ఇక్కడ కూడా డోపమైన్ హిట్టింగ్ అలా అవుతుంది. తన గురించి తను అవతల వ్యక్తి కొంచెం స్పెషల్గా ఫోకస్ పెట్టి మాట్లాడటం అనేది ఆనందం అనిపిస్తుంటుంది. సో అక్కడ అయినా ఇవి టెంపరీ డిస్ట్రాక్షన్సే. ఇవి ఎక్కువ కాలం ఎలా కొనసాగుతాయి? ఆ టెంపరీ టైంలోనే పెద్ద పెద్ద గొడవలు, ఆ టైంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానాలు పెంచుకుని
ఇలాంటి కేసెస్ ఎక్కువ చూస్తున్నాను నేను. రైట్. అండ్ ఈ టైంలో అంటే ఎప్పుడైతే భార్యకి కావాల్సిన అటెన్షన్, పాజిటివ్ అటెన్షన్ ఇంట్లో దొరక్క బయటికి వెళ్ళి ఇలాగ వేరే వాళ్ళ అటెన్షన్ ఇస్తే వాళ్ళతో బంధం పెంచుకోవడం, అలాగే భర్తకి కూడా ఇంట్లో కావాల్సిన అప్రిసియేషన్ లేక వేరే చోటు నుంచి అది వస్తుందంటే వెళ్ళి కావాల్సిన పెంచడం. అప్రిసియేషన్ కూడా అని చెప్పలేము. అక్కడ కావాలని వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ అప్రిసియేషన్ వచ్చినప్పుడు వీళ్ళు కొద్దిగా అటువైపుకి మొగ్గు చూపించటం అంతే. ఇప్పుడు ఆ ఫోటోస్ షేర్ చేసుకోవడం లాంటివి, ఇప్పుడు రీయూనియన్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ కలవడాలు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది. వాళ్ళ ఆ చాటింగ్ చేసుకోవడమో, 2 మాటలు మాట్లాడుకోవడమో, ఏదో కొంచెం దగ్గరతనం వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అది కూడా కొంత టైమే ఉంటుంది. అవును. ఈ లోపల కొంతమంది నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారనో, లేకపోతే ఇంకొక అంటే ఆ రిలేషన్ గట్టిగా అయిపోతుందేమోనని కంగారు పడిపోవడము, అవును. కొంత అంటే ఇంట్లో గొడవలు, అనవసరంగా ఆ గొడవల దాకా వెళ్ళడం కంటే కూర్చుని పరిష్కరించుకుంటే, ఆ బ్లాక్స్ తీసేసుకుంటే బాగుంటుందని. చాలా కేసెస్లో జరిగేది అంతే. వాళ్ళు తొందరపడిపోయి ఇంకా అది పెద్ద చేసేసుకుంటారు. ఆ చుట్టాలకు చెప్పేసుకుని, ఫ్రెండ్స్కి చెప్పేసుకుని, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, అంత గొడవ అయిపోతుంది. చివరికి వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అదే కానీ కానీ అంటే చెప్పుకోకుండా పరిష్కారం ఏంటి చెప్పండి? అదే అంటున్నా, కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటే. ఇద్దరికి ఓపెన్ గా మాట్లాడుకునే పరిస్థితులు ఉంటే ఫైన్. ఒకళ్ళు సరిగ్గా అందుకే స్వీకరించక ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అవతల విషయం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వీళ్ళు అవతల వ్యక్తికి కొంతమంది టెంపరీ, చాలా రిలేషన్స్ ఎంతకాలం ఉంటాయండి ఇలా వేరే మనిషితోటి ఎంతకాలం సాగుతాయి. కానీ ఈలోగానే వీళ్ళంతా హడావుడి పడి అది ఎంతో ఇదైపోతుంది, నన్ను వదిలేస్తారో, నన్ను ఏదో చేస్తారో అని అల్లరి చేసేసుకుని 10 మందికి చెప్పేసుకుని, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ 10 మంది సలహాలు చెప్పేసి. ఇక్కడ ఒక విషయం అడగాలి కళ్యాణి గారు, మీరు కౌన్సిలర్గా మీ అపారమైన అనుభవంతో చెప్పండి. ఎవరు ముందు సారీ చెప్పారు, ఎవరు ముందు దాన్ని ప్యాచప్ చేయడానికి వెళ్ళారన్నది ముఖ్యమా కాదా? అంటే ఇలాంటి విషయాలలో వాళ్ళకి పాయింట్ తెలియాలని గౌరవం కోసం ఆగడం బెటరా? భార్యాభర్తల మీద అది గౌరవం అని అనుకోలాగాలని నేను ఎప్పుడూ చెప్పను. ఎవరు సారీ చెప్పినా ఓకే, ఎవరు సారీ చెప్పినా ఓకే. ఇద్దరు బంధం బలపడటానికి ఎవరు ఈగోలు పోనక్కర్లేదు. అవతల వ్యక్తిలో తప్పులు ఉండుండొచ్చు, అయినా కూడా మీరు అనునయంగా ముందు మీరే ఒక మెట్టు దిగిరావడం తప్పేమీ కాదు. నీ సొంతం ఆ మనిషి అని నువ్వు భావించినప్పుడు ఎవరు సారీ చెప్పినా ఒకటే, అంతే అంటారు. ఇక్కడే చాలా మంది పొరపాటు చేసేది, అతను నన్ను తిట్టి మళ్ళీ నేను అతని దగ్గరికి ఎలా వెళ్తాను, అతనే వచ్చి చెప్పాలి. ఎవరు చెప్తే ఏముంది, అంతే అతనికి అది ఈగోయిస్టిక్ గా ఉంటారు మగవాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరు తగ్గితే ఏముంది, మీరిద్దరు ఒకటి, మేమిద్దరం ఒకటే అనేది బలంగా ఉండాలంటే ఎవరు సారీ చెప్పుకున్నా తప్పలేదు. అలాగే అతని గురించి లేకపోతే ఆమె గురించి ఏమైనా తప్పు బయటపడినప్పుడు భర్త క్షమించాలంటారా? తప్పకుండా అంటే క్షమించకుండా, అంటే తప్పులు ఎవరు చేయకుండా ఆమెకి వేరే బంధాలు ఉన్నాయని, లేకపోతే వేరే ఇలా ఎంటర్టైన్ చేస్తుంది, ఆమె చాట్లో ఏదో బయటపడిందని, అలాంటి అది నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత, భర్తగా నీకు ఆ బాధ్యత ఉంది. నువ్వు అడిగి క్వశ్చన్ చేసి, నువ్వు పరిష్కారం చూపించి, నువ్వు ఇలా చేయడం వల్ల తప్పు అని ఎక్స్ప్లెయిన్ చేసి ఓర్పుగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఉంటుంది. ఎమోషనల్గా ఇతర సంబంధాలని పెట్టుకోవడం వల్ల, అంటే తల్లి పాత్ర, ఇప్పుడు ఉదాహరణకు చూస్తున్నాం, మొన్న 498A తప్పు కేసు పెట్టి అతను చనిపోయిన పరిస్థితుల్లో కూడా వాళ్ళ డివోర్స్ కేసు నడుస్తున్నప్పుడే ఈ అమ్మాయి తల్లి పాత్ర చాలా బలంగా ఈ మొత్తం వ్యవహారంలో ప్రెసిపేట్ చేయడానికి కనిపించింది. తల్లిదండ్రుల, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ భార్యాభర్తల గొడవలో ఉండాలంటారా వద్దంటారా? చాలా వరకు ఉండకూడదు. అసలు ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళిద్దరూ పరిష్కరించుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. మూడో వ్యక్తి ఎప్పుడైనా ఎంత జాగ్రత్తగా డీల్ చేసినా కూడా మూడో వ్యక్తితో ప్రాబ్లమే. అదే, ఎవరి ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదు, ఎవరు చెప్పక్కర్లేదు. వాళ్ళిద్దరు బంధం ఎలా ఉందో వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఒకళ్ళ ఇన్వాల్వ్మెంట్తో పనేముంది, కలిసి ఉండాల్సింది వాళ్ళందరూ కాదు కదా. ఈమె తరపు వ్యక్తుల్ని, అతని తరపు వ్యక్తుల్ని ఈమె గౌరవించి తీరాలి. అవును. కానీ వీళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు, వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటో వీళ్ళిద్దరు మాత్రమే సాల్వ్ చేసుకోవాలి. అది దానికి ఓపెన్ కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య చాలా అవసరం. అవును, అంతే కదా. అంతే, ఓపెన్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఇక్కడ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వాళ్ళ గొడవలో ఇవిడ అత్తగారి పెత్తనం కూడా కొంత ఉంది. అత్తగారి పెత్తనం అంటే 20 ఏళ్ళు అవుతుంది కదా పెళ్ళై, 15 ఏళ్ళ నుంచి పెత్తనం భరించి ఇప్పుడు కొత్తగా పెత్తనం అనే మాట ఎలా అంటాం? లేదంటారు అయితే. ఎందుకంటే అత్తగారు కూడా చాలా విషయాలు, అప్పుడు వచ్చిన గాసిప్స్, అమితాబ్ బచ్చన్ గారికి ఇతర సంబంధాలు ఏర్పడుతున్న టైంలో ఇవిడ చాలా భరించుకున్నారు. ఎందుకంటే అందుకే అంటారు కదా, క్యూకి సాస్ బి కభీ బహుత్ అని. అలా ఆవిడ ప్రతి వాళ్ళు కష్టం పడతారు. పడినప్పుడు మనం పడిన కష్టం నేను పడంగా లేనిది నా కోడలు ఎందుకు పడకూడదని ఉండొచ్చు, ఉండదా?
అలాగూ ఉండొచ్చు, నేను పడిన కష్టం నా కోడలు పడకూడదు అని కూడా అనుకోవచ్చు. పడకూడదు అని ఉంటే అది ఉత్తమం, ఐడియల్. నా దృష్టిలో రెండు వేరు వేరు అనాలి. అలా పడను అవసరం లేదు, పడక్కర్లేకుండా కూడా ఉండక్కర్లేదు. ఎవరి సిచ్యువేషన్కి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ బంధం బలపడడానికి కమ్యూనికేషన్ ఒకటి మీరు చెప్పారు. ఇంకా ఏ ఏ ఆస్పెక్ట్స్ ఎప్పుడు ఇంపార్టెంట్గా ఇద్దరు భార్యాభర్తలు? ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి, భర్త గురించి భార్యకి, భార్య గురించి భర్తకి. కొన్ని లోపాలు లేకుండా ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారు. అది కొంతమందికి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి చీటింగ్ ఉండొచ్చు, కొంతమందికి సోమరితనం బద్ధకం ఉండొచ్చు, కొంతమందికి ఒక అంబిషియస్గా లేకపోవచ్చు. రకరకాలు ఇది అని డిఫైన్ చేయలేము. ఏదో ఒక లోపాలు ఉంటాయి. కొంతమంది హౌస్ వైఫ్ ఇల్లు అందంగా పెట్టుకోలేకపోవచ్చు, లేదా ఏదో ఒకటి ఉంటుంది ఇన్కాంపిటెన్స్ అనేది వాళ్ళకి. దానిని తనలో ఉన్నది అదే అని యాక్సెప్ట్ చేసే ముందుకెళ్ళిపోతే పర్లేదు, దాని గురించి రిపీట్ కూడా చేయక్కర్లేదు. ఏదైతే లోపం ఉందో దాని గురించి 10 సార్లు అనటం వల్ల ఎక్కువ గ్యాప్ పెరుగుతుంది. నీకేం చేత కాదు, నీకేం చేత కాదు, నువ్వు ఇది కూడా చేయలేవా అని మాట్లాడటం వల్ల ఇంకా ఎక్కువ నష్టమే జరుగుతుంది. కానీ పోన్లే నీకు అదొకటే కదా అలా ఉన్నావు, మిగతా అన్ని బాగానే ఉన్నాయని పాజిటివ్ తీసుకుని ముందుకెళ్తే వాళ్ళిద్దరు బంధం గట్టిపడుతుంది. సో వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ తల్లి పాత్రే ఇంపార్టెంట్ ఆడవాళ్ళ వైపు అయితే. ఆ తల్లులు అంటే వాళ్ళు పడిన, ఇందాక మీరు అన్నారే అత్త పడిన కష్టం కోడలు కూడా ఎందుకు పడకూడదు అన్నట్టు, ఈ తల్లిలు ఎలా అంటే మేము ఇలా పడ్డాం బాధలు, నా కూతురు అలా పడకూడదని ఓవర్ ఫోకస్డ్గా ఉంటున్నారు. అది నువ్వేం తగ్గదు, నీకేమన్నా ఉంటే వచ్చేసాయి అని ఒక అలా కూడా భరోసా ఇవ్వాలి. నీకు అక్కడ నరకం ఉండి నీకు అక్కడ వేరే ఆప్షన్ లేదు కూతురికి అంటే, అమ్మ నువ్వు భయపడొద్దు మేమున్నామని భరోసా ఇవ్వాలి. కానీ ప్రతి చిన్నదానికి ఏంటి నువ్వు వాడికి చేసి పెట్టేది, వాడు నిన్నంటే నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు, ఈ ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదు. అది సో మొత్తానికి అయితే మరి మీరు అన్నట్టు మనకి నలుగురు ఐదుగురు ఈ తరంలో ఇలా కొంత గ్యాప్ అయ్యాక, కొన్ని సంవత్సరాలు అయ్యాక విడిపోతున్న వాళ్ళ కథలు చూసి అందరం దిగ్భ్రాంతి చెందుతున్నాం. కానీ మనకి పూర్వకాలం నుంచి బోలెడని పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ తరంలో కూడా చాలా పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, అవును, చిరంజీవి గారు, సురేఖ గారు. ఆయన నిన్న కూడా నేను అనుకున్నాను, అల్లు అర్జున్ది ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆయన బయలుదేరే ముందు వైఫ్ని కిస్ చేసి, అంటే నీకేం భయం లేదు అని ఒక భరోసా ఇస్తూ, సో వాళ్ళ బాండింగ్ భలే ముచ్చటగా అనిపించింది నాకు. సో అయితే మొత్తానికి కళ్యాణి గారు, ఇది చాలా మందికి మన లైఫ్స్లో ఆల్మోస్ట్ ఇది ఒక టాకింగ్ పాయింట్ అయిపోయింది. ఇదివరకు టీవీ సీరియల్స్ చూసి మాట్లాడుకునేవారు, ఫలానా క్యారెక్టర్ని ఈ వారం ఏం చేస్తుందని. ఇప్పుడు అలా అవుతోంది వీళ్ళ సెలబ్రిటీస్ లైఫ్స్ చూస్తుంటే. తప్పకుండా మీరు అన్నట్టు బహుశా ఎవరెక్కడున్నా కూడా మనశ్శాంతితో సంతోషంగా ఉండగలగాలి. అంతే. అసలు సంతోషం అంటే ఏం చెప్పండి బిఫోర్ వి వైండ్ అప్? ఎస్, సంతోషం అంటే మనం రోజువారీ టాస్క్లు కూడా ఈ తలనొప్పిగా ఏదో బరువును మోస్తున్నట్టు కాకుండా, ఎప్పుడు ఎవరి పర్పస్ అయినా హ్యాపీగా, ఎవరినైనా అడగండి, ఎవరైనా నేను హ్యాపీగా ఉండాలనుకుంటాను అంటారు, కానీ నాకు కష్టాలని వచ్చి పడిపోవాలని ఎవరో కోరుకోం కదా. ఆ హ్యాపీనెస్ రావాలి అంటే ఏం చేయాలి, ఇంట్లో మన పాత్ర ఏంటి? ఎప్పుడైనా ఇంట్లో హార్మోనియస్గా ఉండాలి అంటే నసపెట్టడం ఉండకూడదు, ఎక్కువ అంటే అర్థం చేసుకోవడం ఉండాలి, ఇంటి పరిసరాలు, జీవితం అన్నీ కూడా బాగుండాలి. మన లోపల కూడా మనం ఎంచుకునే జీవన విధానం మనం ఎంచుకునే జీవన విధానం హాయిగా గడిచిపోతుంది. అంటే ఎప్పుడైనా ఆనందంగా ఉండాలంటే కావాల్సింది ఏంటి? రెస్పెక్ట్, రివరెన్స్, లవ్, కేరింగ్, రిలేషన్షిప్స్ బాగుండడం, ఇవి ఇంపార్టెంట్ మనం హ్యాపీగా ఉండాలి అంటే. సో ఆ లవ్ అనేది పార్ట్నర్తో అయినా అవ్వచ్చు, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్, ఎవరికైనా మనం ప్రేమ చూపించడం, ఎవరికైనా గౌరవించడం, భర్తను గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించడం, ఆ గౌరవించడం ద్వారానే మన గౌరవం పొందాలంటే గౌరవం ఇవ్వడం ద్వారానే. సో ఇవన్నీ ఉంటేనే, గౌరవం ఇచ్చడం, మర్యాద, గౌరవం ఇలాంటివి ఉంటేనే కదా రిలేషన్స్ ఏవైనా హ్యాపీగా ఉంటాయి. రిలేషన్స్ హ్యాపీగా ఉంటేనే మన చుట్టూ ఉన్న మనుషులతో మనం బాగుంటేనే మనం బాగుంటాం. అవును, వాళ్ళతో ఏ చిన్న ఇష్యూ వచ్చినా మనం చికాగ్గానే పనిచేస్తాం. కరెక్ట్. సో వాళ్ళతో బాగుండాలంటే రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏ పర్సన్తో అయినా మనం ఆ పర్సన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. అందరినీ పలానా అతను అలా ఉన్నాడు నువ్వే ఇలా ఉండాలి అంటే అది అవ్వదు కదా. ప్రతి పర్సన్ ప్రాబ్లం వేరు, ప్రతి పర్సన్ వ్యక్తిత్వం వేరు. సో అక్కడ అర్థం చేసుకుంటే గొడవలు రావు, ఆ హార్మోనీస్ ఇది చెడిపోదు, వాతావరణం చెడిపోదు. సో హ్యాపీనెస్ కావాలి అంటే, బంధాలు బాగుండాలి అంటే అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం, రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం, ప్రేమ అనేది ఇవ్వడం. మనలో ఏముంటే మనం అదే ఇస్తాం. మనలో ఎప్పుడు కోపం, చికాకు, ద్వేషం ఇవే ఉన్నాయనుకో, మనలోంచి అవే బయటకు వస్తాయి. అవును, మనలో ఉండేది ఏముంటే అదే ఇవ్వగలుగుతాం కదా, లేనిది మనం ఇవ్వలేం కదా. సో ఆ ఉన్నది అవతల వాళ్ళలో ఎప్పుడు చికాగ్గానే ఉంటున్నారు, అదే ఇస్తున్నారు అంటే
వాళ్ళకి మనం సరిపడినంత ప్రేమిస్తే వాళ్ళకి ఆ చికాకు తగ్గుతుంది. సో మన ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం ఇచ్చేది మనం ఇవ్వాలి. ఏ రిలేషన్షిప్ అయినా ఎఫర్ట్ ఉండాలంటారు. ఉండాలి. కొంత effort, ఉంటేనే కొంత- సంతోషంగా ఉంటాం. మన చుట్టూ మనం ఎఫర్ట్ పెట్టుకుంటేనే సంతోషంగా ఉంటాం. అది ఆ కనెక్టివిటీ ఉండాలంటారు. కొంతమంది ఇంట్లో ఉంటే అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోతాడు, గోల లేకుండా ఉంటుంది అనిపిస్తుంది. కొంతమంది హాయిగా ఉంది ప్రశాంతంగా ఈ పర్సన్ ఉంటే అనిపిస్తుంది. సో హ్యాపీగా ఉండాలంటే చుట్టూ వాతావరణంలో అందరితోనూ బాగుంటేనే, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, ఫ్రెండ్స్తో అవ్వచ్చు, అదే వాళ్ళని బాగుండడం అంటే రైట్ అండర్స్టాండింగ్ చేసుకోవడం. ఓవర్ ఎస్టిమేషన్ చేయకూడదు, అండర్ ఎస్టిమేషన్ చేయకూడదు. ఎవరిని రైట్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. చాలా చాలా మంచి పర్స్పెక్టివ్ ఇచ్చి బ్యాలెన్స్డ్గా అనలైజ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు కళ్యాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.